ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ గచ్చిబౌలిలో ఉందన్నమాట. సో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా యంగ్ షెఫ్ ఒలింపియాడ్ ఆల్మోస్ట్ లైక్ 50 కంట్రీస్ నుంచి ఇండియాకి రావడం జరిగింది. దాంట్లో 10 కంట్రీస్ మన హైదరాబాద్కి వచ్చి వాళ్ళ నేషనల్ డిషెస్, ఇప్పుడు మనకు చాలా రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి, మనకు చాలా వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా దొరుకుతుంది, కానీ వాళ్ళు వచ్చి వాళ్ళ డిషెస్, నేషనల్ డిషెస్ వండడము అండ్ పబ్లిక్కి ఇట్లా షోకేస్ చేయడం అనేది చాలా అరుదుగా జరిగేది. సో ఆ అరుదుత్వం అనేది మన ఐఏహెచ్ఎం వచ్చేసి చాలా బాగా నిర్వహిస్తుంది. అండ్ ఇది 12th ఎడిషన్ అనమాట. సో ఈ 12th ఎడిషన్లో మనకి బోట్స్వానా కంట్రీ, ఫ్రాన్స్, నైజీరియా, నమీబియా, ఐర్లాండ్ అండ్ స్కాట్లాండ్, స్విట్జర్లాండ్ ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ నుంచి వచ్చాయి. సో ఆ కంట్రీస్తో పాటుగానే మన ఏపీ తెలంగాణ క్యూజిన్స్ కూడా మనం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక ఈవెంట్ లాగా మేము అనుకోము ఎప్పుడైనా సరే, ఇది ఒక మాకు ఫెస్టివల్. బికాస్ ఒక హాస్పిటాలిటీ ఇండస్ట్రీ నుంచి కానీ, ఒక టూరిజం ఇండస్ట్రీ నుంచి కానీ, ఒక హోటల్ ఇండస్ట్రీ నుంచి, ఒక రెస్టారెంట్ నుంచి అందరం ఒక దగ్గర కలుసుకుని ఒక వేడుక. అండ్ ఇదేంటి అంటే ఫుడ్ ఎవరినైనా కలుపుతుంది. సో ఇట్స్ లైక్ అ క్రాస్ ఎక్స్చేంజింగ్ ఆఫ్ అవర్ కల్నరీ ఫుడ్ అనమాట. సో ఆ భాగంలోనే ఐహెచ్ఎం అనేది ఇలా ఒక చిన్న యూడబ్ల్యూఐసి, యునైటెడ్ వరల్డ్ యంగ్ షెఫ్ అని చెప్పేసి, సో అందరు యంగ్స్టర్స్ ఇక్కడ ఆల్మోస్ట్ లైక్ 20-21 ఇయర్స్ ఉంటాయి. సో దాంట్లో మా స్టూడెంట్స్ కూడా ఎక్కువ ప్రాధాన్యత చేసేది మొత్తం వాళ్ళు మా స్టూడెంట్స్. సో ఈరోజు వాళ్ళు ఇక్కడ ఇట్లా కుకింగ్ చేస్తున్నారు. రేపు వాళ్ళకి రౌండ్ 1 కాంపిటీషన్ ఉందన్నమాట. సో గెలిచిన వాళ్ళకి ఆల్మోస్ట్ లైక్ 15 లక్షల దాకా బహుమతి వెళ్తుంది. సో ఇలా ఈ సంవత్సరమే జరుగుతుంది, ప్రతి ఇయర్ ఇలానే జరుగుతుంది. అండ్ వచ్చే ఇయర్ ఇంకా బాగా జరగాలనుకుంటున్నాం. అండ్ ఈరోజు ప్రత్యేకత ఇంకొకటి కూడా ఉంది. మనం ఫుడ్ అనుకుంటాము, కల్నరీ అనుకుంటాము, అన్నీ అనుకుంటాం, కానీ దాని బిహైండ్ ఉండేది ఒక షెఫ్. సో లాస్ట్ ఇయర్ కూడా మేము షెఫ్ ఐకాన్స్ అవార్డ్ అని చెప్పేసి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది షెఫ్స్కి హైదరాబాద్లోను. సో ఈరోజు అది కూడా జరుగుతుంది. దాంతోపాటుగా ఐఐహెచ్ఎం అండ్ వైసిఓ ఇంటర్నేషనల్ హాస్పిటాలిటీ లీడర్షిప్ అవార్డ్స్ కూడా ఇస్తున్నాం అనమాట. సో దీంట్లో జనరల్ మేనేజర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ఫుడ్ అండ్ సర్వీస్ మేనేజర్స్ ఉన్నారు, సేల్స్ పర్సన్స్ ఉన్నారు. సో అట్లా వివిధ భాగాల్లో వాళ్ళకి ఈరోజు మేము అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని సత్కరించడం కూడా జరుగుతుందన్నమాట. సో ఇలానే ఐహెచ్ఎం ఎప్పుడు జరిపించాలి అని కోరుకుంటూ జరపాలి అనుకుంటున్నాము. అండ్ దీంట్లో ఇంకొకటి ఏంటి అంటే ప్రత్యేకత, మాకు స్టూడెంట్స్కి చాలా కనెక్టివిటీ వస్తుందన్నమాట. వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడం కానీ, చేయడం కానీ, వాళ్ళ రిలేషన్షిప్స్, కనెక్షన్స్ అండ్ డిఫరెంట్ కంట్రీస్తో వాళ్ళు ఉండడము. మనకి ఇక్కడ జడ్జెస్ ఉన్నారు, జాన్ వుడ్ ఉన్నారు యూకే నుంచి, అండ్ షెఫ్ జంజానీ ఉన్నారు మలేషియా నుంచి, అండ్ షెఫ్ ఆండ్రూస్ ముల్లర్ ఉన్నారు హాంకాంగ్ నుంచి. సో డిఫరెంట్ షెఫ్స్ వస్తున్నారు. అలానే మన హైదరాబాద్కి సంబంధించి షెఫ్ అమే మరాఠే ఉన్నారు, ద ప్రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ షెఫ్ అసోసియేషన్. అండ్ మన సింప్లీ సౌత్ రెస్టారెంట్ ఓనర్ షెఫ్ చలపతిరావు గారు కూడా దీంట్లో జడ్జెస్ కింద ఉన్నారు. హైదరాబాద్ వేదికగా యంగ్ షెఫ్ ఒలింపియాడ్కి సంబంధించిన ఒక భాగం కార్యక్రమం ఇక్కడ నడుస్తూ ఉంది. 8 దేశాల నుంచి, ముఖ్యంగా కులినరీ కాలేజెస్లో, టూరిజం అండ్ హాస్పిటాలిటీ సంస్థలో ఈ క్విజీన్కి సంబంధించిన సబ్జెక్ట్స్ చదువుతున్న 8 మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యాకల్టీతో, వాళ్ళ మెంటర్స్తో ఇక్కడ హైదరాబాద్లో 2 రోజు ఉండి ఒక చాలా అరుదైన కాంపిటీషన్లో పాల్గొబోతున్నారు. అండ్ ఈ కాంపిటీషన్ హైదరాబాద్లో ఒక లెగ్ ఎట్లా జరుగుతూ ఉంది, భారతదేశంలో ఇంకా ఒక 6 దగ్గర ఇట్లాంటి కాంపిటీషన్స్ ఇతర దేశాల మధ్యలో జరుగుతూ ఉంది. అండ్ చివర్లో ఈ 6 ప్రాంతాల నుంచి ఎవరో నెంబర్ 1, నెంబర్ 2గా వస్తారో వాళ్ళ మధ్యలో కలకత్తాలో ఫైనల్స్ జరుగుతుంది. కానీ హైదరాబాద్లో ఇట్లాంటి ఒక భాగాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడము ఇది చాలా ఒక మంచి విషయము. మన అందరికీ తెలిసే ఉంటుంది, యునెస్కో అనే ఒక అంతర్జాతీయ సంస్థ ఏ సిటీలో ఈ వంటకాలకి మంచి చరిత్ర ఉందో, మంచి ఆదరణ ఉందో దాన్ని సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా గుర్తింపు ఇస్తుంది. అంటే అక్కడ ఉన్నటువంటి వంటకాల్లో చాలా విశిష్టత ఉన్నట్టుగా. సో ప్రథమంగా భారతదేశం నుంచి సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ ఖితాబ్ పొందిన సిటీ మన హైదరాబాద్.
అండ్ చాలా కాలం భారతదేశం నుంచి ఏకైక సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీ క్యాండిడేట్గా మేము ఉండేవాళ్ళు. లాస్ట్ ఇయర్ లఖనౌకి భారతదేశం నుంచి ద్వితీయ నగరంగా ఆ గుర్తింపు వచ్చింది. బట్ మన అందరు చూస్తూ ఉంటాము, ఢిల్లీ కావచ్చు, కలకత్తా కావచ్చు, ముంబై కావచ్చు, చెన్నై కావచ్చు, ప్రతి ఒక్కరూ మా వంటకాలు చాలా బాగుంటుంది, దానికి తోడు లేదు, ఎంతో ధీమా చేస్తూ ఉంటారు. కానీ యునెస్కో లాంటి కితాబు ఎవరికి రాలేదు, హైదరాబాద్ ఒకటే వచ్చింది. అండ్ దానికి కారణం ఏముంది అంటే ఇక్కడ మన అందరికీ తెలుసు, హైదరాబాద్లో కుతుబ్ షాహీస్ మరియు ఆసఫ్ జాహీ స్టైల్ ద్వారా వంటకాలు ఉంటాయి. మనము బిర్యానీ, హలీం అవన్నీ చూస్తూ ఉంటాము. అదేవిధంగా మనకు గ్రామీణ ప్రాంతం నుంచి తెలంగాణ క్విజిన్ నడుస్తూ ఉంటుంది. అండ్ మొన్నటి వరకు ఇది ఉమ్మడి రాష్ట్రం ఉండడం వల్ల కోస్తా ప్రాంతం నుంచి ఉన్నటువంటి మన ఆంధ్ర క్విజిన్ అంటారు, అది కూడా ఇక్కడ ప్రబలంగా ఉంటుంది. సో భారతదేశంలో ఇది చాలా తక్కువే ఇట్లాంటి సందర్భం ఉంటుంది, దట్ ఒకే రీజన్లో 3 శైలిల్లో క్విజిన్ నడుస్తూ ఉంటుంది. అండ్ ప్రభుత్వ దృష్టిలో క్విజిన్కి చాలా ప్రాధాన్యత ఎలా ఉంది అంటే ఈరోజు టూరిజంలో కూడా దాన్ని మేము ఒక ఇమిడి చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు పరిస్థితి, గ్లోబల్ పరిస్థితి ఎట్లా ఉంది అంటే ఎవరైనా ఎక్కడైనా టూరిస్ట్గా వెళ్తూ ఉంటే జస్ట్ కట్టడాలని చూడడము, అక్కడ చరిత్రని చూడడం, ఆ టెంపుల్స్కి వెళ్ళడము, ఫోటో దిగడమే కాకుండా అన్ని రకమైన అనుభవాలు వాళ్ళకి సమగ్రంగా పొందాలి, ఆ ఆశతో వెళ్తారు. అండ్ అన్ని అనుభవాల్లో క్విజిన్, అక్కడ ఉన్నటువంటి అక్కడ దొరికే వంటకాలు, ఇవి కూడా దానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంది. తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో మేము ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక కలినరీ, మన హోమ్ షెఫ్స్ అంటారు, ఉదాహరణకి మహబూబ్ నగర్లో కొన్ని విశిష్టమైన వంటకాలు ఉంటాయి, నిజామాబాద్లో ఉంటాయి, ఖమ్మంలో ఉంటాయి. సో ఆ స్థానికంగా ఎవరో అట్లాంటి దాన్ని చాలా బాగా చేస్తారు, స్థానికంగా వాళ్ళకి మంచి పేరు ఉంటుందో అట్లాంటి వాళ్ళని గుర్తించుకొని వాళ్ళని కూడా టూరిజంలో ఒక భాగంగా ఏర్పాటు చేయాలి. అట్లా ఒక కలినరీ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. సో యంగ్ షెఫ్ ఒలింపియాడ్ ఇక్కడ హైదరాబాద్లో జరగడం ఇది చాలా ఆనందకరమైన విషయము.